భవన నిర్మాణ కార్మికులకు మన రాష్ట్రంలో 300 రూపాయలు ఇచ్చే రోజుల్లో బీహార్లో 60 రూపాయలు, ఉత్తరప్రదేశ్లో 80 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ దశ నుండి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఇజ్రాయెల్లో మంచి అవకాశాలు ఏర్పడాయి. దాన్ని దన్మని క్యాప్చర్ చేసేసాడు యోగి ఆదిత్యనాథ్. ఇజ్రాయెల్లో పాలస్తీనా నుంచి హమాస్ తీవ్రవాదులు ఓ పక్కన ఉండటం వల్ల పాలస్తీనాకి ఎవడు రాక, ఏ పరిశ్రమ రాక, ఏ వ్యాపారం రాక మునిగిపోతున్నటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి కార్మికులని, భవన నిర్మాణ కార్మికుల్ని ఇజ్రాయెల్లో పనిచేసుకోవడానికి వర్క్ పర్మిట్లు ఇస్తుంటుంది ఇజ్రాయెల్. దాని ద్వారా వాళ్ళు సంపాదించుకుని బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళ దేశాల్లో బ్రతుకుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి అక్టోబర్ 7న జరిగినటువంటి దాడి సందర్భంగా వాళ్లే హమాస్ తీవ్రవాదులకి దారి చూపించారని గ్రహించి వాళ్ళకి పూర్తిగా వీసాలు నిరాకరించింది, వర్క్ పర్మిట్లు నిరాకరించింది. తర్వాతన భారీగా భవన నిర్మాణ కార్మికులు సప్లై చేయగలిగినటువంటిది భారతదేశాన్ని కోరింది. ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నారు యోగి ఆదిత్యనాథ్. తాజాగా ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుని ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడికి 1,25,000 జీతం అంటూ అడ్వర్టైజ్మెంట్ చేశారు. హమాస్ యుద్ధంతో ఇజ్రాయెల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీంతో వేల సంఖ్యలో కార్మికులు తమ దేశానికి తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇజ్రాయెల్లో భవన నిర్మాణ పనుల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి నెలకి 1,25,000 జీతం వస్తుందని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రకటించింది.